Hello, mic testing 1, 2, 3. Hello, hi friends, welcome back to my channel. Here is a non-spoiler movie review of the film Video the Life Part 2. ఫస్ట్ థింగ్ ఫస్ట్ మూవీస్ తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ అయితే ఒక ఏమంటారు ఒక ట్రాన్స్ఫార్మర్ పేలితే ఎంత సౌండ్ వస్తుందో అంత సౌండ్ వచ్చింది నాకైతే మూవీస్ తర్వాత. ఎందుకనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్, 450 సబ్స్క్రైబర్స్ వచ్చినారు. అండ్ అలాగే చాలా మంది చూస్తున్నారు. కొంచెం లైక్ కూడా చేసుకుంటే ఇంకా ఎక్కువ మంది చూపించేకి మన యూట్యూబ్ ఆల్గోరిథం అనేది సపోర్ట్ చేస్తుంది. కొంచెం అది కూడా చూసుకోండి స్వామి. అండ్ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో ద లైఫ్ పార్ట్ 2 గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ద లైఫ్ ఫస్ట్ పార్ట్ చూస్తేనే మీకు ఈ మూవీ అర్థమవుతుంది. అయినా కానీ ఎక్కడ అర్థం కాదంటే కుమరేశన్కి మన దళంపతి హెడ్ మిక్సింగ్ అయ్యే సీన్స్ కొన్ని కట్ చేయడం జరిగింది. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ని కలిపేటప్పుడు మీకు అర్థం కాదు. ఇక్కడ కలుపుతారు, అది అర్థం కావాలంటే ఫస్ట్ పార్ట్ మీరు చూసేనే అర్థమవుతుంది. సగం మంది తెలియదు ఇది ఏందబ్బా విడుదలై పార్ట్ 2 అంటున్నాడు అని. మెయిన్గా ఒక చిన్న ప్లాట్ చెప్తాను చూడండి. ఇప్పుడు 90s డ్యూరేషన్ టైంలో ఒక అడవి ఉంటుంది. ఆ అడవిని ఒక ఫ్యాక్టరీ అంటే రియల్ ఎస్టేట్ చేస్తారు కదా, వాళ్ళు ఆక్రమించుకోవాలనుకుంటారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు వద్దని చెప్పి దానికి అగైనెస్ట్గా ఫైట్ చేస్తూ ఉంటారు. అంటే సిస్టమ్కి అగైనెస్ట్గానే ఫైట్ చేస్తూ ఉంటారు. ఆ సిస్టమ్ వాళ్ళ మీద ఎంత బ్రూటల్గా అటాక్స్ అయినా, ఎలా స్వాధించింది, ఎలా తీసుకున్నారు, ఆ తీసుకోకుండా ఎంత బలంగా ఆపోజిట్లో వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు అనేది ఈ మూవీలో మీరు చూడొచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్లో చాలా రాగా చూపిస్తారు చాలా సీన్స్ని. అండ్ సెకండ్ హాఫ్ ఇప్పుడు ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఈ మూవీలో అయితే ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయినారని చెప్పవచ్చు. వేట్రిమారన్ మూవీస్ చేయడం గొప్ప కాదు, అంటే ఆయన రాయడం గొప్పదే, కానీ ఆ క్యారెక్టర్ని జీవించేవారు చేయడం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఆయనతో పెద్ద సూపర్ స్టార్స్ తీరు. మెయిన్గా ఇంకొక నేషనల్ అవార్డు రెడీ చేసుకోవాలి. అది ఎవరి కోసం తెలుసా? విజయ్ సేతుపతి కోసం. ఈ మూవీ చూసిన తర్వాత చూసిన ప్రతి ఒక్కరు చెప్తారు ఈసారి నేషనల్ అవార్డు ఖచ్చితంగా విజయ్ సేతుపతికే. ఎంత రాగా ఉంటుందంటే మూవీలో మీకు నేను చెప్తే అర్థం కాదు, స్పాయిలర్స్ అవన్నీ. అంటే 3rd డిగ్రీ టార్చర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, దాన్ని మించి చేయడము, అలా బాధలు పడ్డం, అవన్నీ కూడా చాలా ఎమోషనల్గా కూడా చాలా బాగుంది మూవీ, చూడొచ్చు. నేను ప్లాట్ని రివీల్ చేసినానే మళ్ళీ బోర్ కొడుతుందేమో అనిపిద్దండి. ఇంకా చాలా టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి ఈ మూవీలో, అవన్నీ మీరు చూస్తేనే అర్థమవుతుంది. అండ్ లాస్ట్లో అక్కడ ఇంకొంచెం అంటే సినిమాటిక్ యూనివర్స్లో నుంచి ఎండింగ్ ఇచ్చింటే, అంటే క్లైమాక్స్ అట్లా సెట్ చేసింటే బాగుండేమో అనిపించింది. కానీ ఓకే, రియాలిటీగానే తీసుకొని పోయి దాన్ని స్టాప్ చేయడం జరిగింది లాస్ట్లో. ఓకే, ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. అండ్ కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్సెస్, మన విజయ్ సేతుపతి అయితే 1 మ్యాన్ షో. అండ్ సూర్య గారి క్యారెక్టర్ కూడా ఓకే ఉన్నంత వరకు బాగానే ఆయనకి స్కోప్ ఇచ్చినారు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఆయనదే ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం టోటల్గా మన విజయ్ సేతుపతి గారు తప్ప వేరే వాళ్ళు కనపడరు అనమాట. అక్కడ కొంచెం డామినేట్ చేశారు మన విజయ్ సేతుపతి గారు. ఇంకా బీజిఎమ్స్ గురించి, సాంగ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే సాంగ్స్ అయితే ఒక పాట చాలా హై ఇచ్చింది. అది ప్రీ ఇంటర్వెల్కి ముందర వస్తుంది లవ్ పాట, అది కూడా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ ఇంకో పాయింట్ మాట్లాడే విషయం ఏంటంటే లవ్ పాయింట్ని, అంటే లవ్ని ఎవరైనా చూపిస్తారు, కానీ వేట్రిమారన్ స్టైల్లో చూడాలా అంటే ఈ మూవీలో మీరు చూడొచ్చు. అంటే ఏదైతే ఆ లవ్ ట్రాక్ని నడిపినారో దాన్ని అంతసేపు హోల్డ్ చేసి అందులో కూడా కొన్ని టర్నింగ్ పాయింట్స్ని పెట్టడం అనేది చాలా బాగుంది. బోర్ అనిపిదబ్బా, నేను చెప్తున్నాను, చాలా ఎంజాయ్ చేసి వచ్చేస్తారు. అండ్ మెయిన్గా నేనైతే ఫ్యామిలీతో చూసేకైతే ఎంకరేజ్ చేయొద్దండి. ఇది ఏ సర్టిఫైడ్ ఫిలిం. అండ్ ఒంటరిగానే చూసే ట్రై చేయండి, ఎందుకంటే చాలా రా సీన్స్ ఉంటాయి, అది కథ. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.5 ఇస్తాను ఫ్రెండ్స్, 5కి. మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ మీ ముందరకు వస్తాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.